హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైవ్9కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మా ఫైవ్9 ఛానల్ ద్వారా మేము న్యూస్ ప్రమోటింగ్ చేస్తున్నామన్న సంగతి మీకు ఇదివరకే తెలియజేశాము. అందులో భాగంగానే ఫ్రెండ్స్ ఈరోజు మేము న్యూస్ను కవర్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ముందుగా ముఖ్యంగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా రేవంత్ సైలెంట్ వార్నింగ్. ఫ్రెండ్స్, రేవంత్ సైలెంట్ వార్నింగ్. బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని ఈ ఎన్నిక ఫలితం ద్వారా చూడాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం అయితే జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాని గురించి ఇప్పుడు నేను వివరించడం కానీ ఏం చేయను. ముఖ్యంగా నేను ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది వార్తల్లోని ముఖ్యాంశాలను చూస్తున్నాము. ఫ్యూచర్ సిటీ భూ బ్యాంకుపై సర్కార్ ఫోకస్. కాంగ్రెస్ను ఎవరు కాపాడలేరు, ప్రధానమంత్రి మోడీ. ఇది సూరత్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. నౌగావ్లో పేలుడు కుట్ర కాదు, ప్రమాదమే. నౌగాంలో పేలుడు కుట్ర కాదు, ప్రమాదమే అని ఎవరంటాళ్ళు? కుట్రే అని చెప్పేసి, ఇది మా కుట్ర అని చెప్పేసి జైషే మహమ్మద్కు చెందిన అనుబంధ సంస్థ, ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటనను ఖండించిన డీజీపీ ఏమని, కాదు ఇది ప్రమాదమే అని. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే నవీన్ యాదవ్కు రాహుల్ అభినందనలు. ఇప్పుడు ఈ వార్తలలో మనం ముఖ్యంగా ఇవన్నీ చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రత్యర్థులు చేసే విమర్శలు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని ఈ ఎన్నికల ఫలితం ద్వారా చూడాలి అని చెప్పేసి ఇక్కడ పత్రికలలో అయితే రాయడం జరిగింది. 2 ఏళ్లలో 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. గత 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, 2 ఏళ్లలో 2 ఉప ఎన్నికలట కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో గెలిపించారట. ఇది పత్రికలో రాస్తున్నటువంటి అంశం. దీన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరిగినాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అది ముఖ్యమంత్రి గారికి తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది. 2 ఏళ్లలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. గత 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనేది ఈ ఎన్నికల ఫలితం ద్వారా చూడాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంత సులువుగా ఎంపిక కాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం 2 సార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో విఫలమైంది. అందుకే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ను చూసి కాంగ్రెస్ నాయకత్వం పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుండి నేటి 10 ఏళ్ల నుండి అధికారంలో ఉన్న కేసీఆర్పై రేవంత్ రెడ్డి మాటల దాడి కూడా ప్రజలను ఆకట్టుకుంది. ఫలితంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందువల్లనే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. సీనియర్లున్న పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకొని ఉన్న పార్టీలో ఉన్న వారందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం ఆయన పనితీరును పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రేవంత్ రెడ్డిని ఈ మధ్యలో రాహుల్
దూరం పెడుతున్నారని కూడా ఒక ప్రత్యర్థుల ప్రచారం చాలా జోరుగా ఊపందుకున్నది. ఈ ప్రచారానికి ఈ ఎన్నిక ఫలితంతో చెక్ పెట్టినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలు ఉంటారు. అలాంటి వారందరి నోళ్ళు ఈ ఎన్నిక ఫలితం మూతపడేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని, కష్టపడి తెచ్చుకున్నదని రేవంత్ రెడ్డి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కార్నర్ మీటింగులు, రోడ్ షోలు చేసి ప్రజలను ఒప్పించి సీటును దక్కించుకోగలిగారు. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి పూర్వ వైభవం చేకూరిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఉప ఎన్నికలను గెలుచుకున్నదో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడ్డది. ఆ నమ్మకంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదురు లేదు. అందరు అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి స్థానం నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డిని బైకాట్ చేస్తారు, తీసేస్తారు అది అని చెప్పేసి. కానీ ఇక ఇప్పుడు 2 ఉప ఎన్నికలు ఈ జూబ్లీ హిల్స్ అయితే మరీ కఠినమైన అగ్ని పరీక్ష లాంటి ఎలక్షన్లు ఇవి అన్ని పార్టీలకు. కానీ అనూహ్య రీతిగా ఇక్కడ కాంగ్రెస్ అనేది రావడం జరిగింది. అనేక సర్వేలు కూడా జరిగినాయి. అనేక సర్వేలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సర్వేలు కూడా మనకు అనేక రిపోర్ట్లు అయితే ఇచ్చిండ్రు. కానీ చివరికి వచ్చేసరికి అనుకోకుండా అనూహ్యంగా కాంగ్రెస్ ఈ యొక్క విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక దీని మీద ప్రతిపక్షాల వాళ్ళు, మీడియా వాళ్ళు అనేక రకరకాల ఊహాగానాలు అయితే తెలుపుతున్నారు ఫ్రెండ్స్. ఇక మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ప్రభుత్వం నడిపించే వాళ్ళకి తెలుసు, గెలిచిన వాళ్ళకి తెలుసు, ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇది ఈనాటి వార్తల్లోని ముఖ్యమైన అంశం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.